చెప్దామా? కాబట్టి ఈరోజు మనము దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను తెలుసుకుందాం. అవి ఏమిటి అంటే, పోయిన నెలలో ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగు చేయబడి ఉన్నది అని చెప్పాను. అవునా కదా? ఎంతమంది ఉన్నారు? పోయిన నెలలో దేవుడు మనకేం చేశాడు? గొప్ప రక్షణను కలుగు చేశాడు. ఈరోజు కూడా రక్షణలో నుండి మాత్రమే నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. దయచేసి సమయము మరి 9:15 అవుతా ఉంది. మనము ఒక్క అర్ధగంట మాత్రమే దేవుని వాక్యం విందాం. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మీకు విషయాన్ని తెలియపరుస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ముందుగా మనకు సిద్ధపరిచిన రక్షణను మన పితరుల కాలములోనే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు. అదేమిటి అనేది మనము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అవుటకు సిద్ధముగానున్నది. న్యాయ వీధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. రక్షణ మన కొరకు సిద్ధముగా ఉన్నదంట. రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే రక్షణ పొంది కూడా రక్షణ గురించి తెలుసుకోలేని వారు ఎవరైనా ఉంటే, మీ జీవితంలో ఒక చక్కని ఆలోచనను ఈ రాత్రి మీరు కలిగి ఉండాలి. అదేమిటి అంటే, దేవుడు 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి యెషయా గారికి ఒక చక్కని మాట చెప్పాడు. అదేమిటంటే, ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నువ్వు పొందుతావా? లేకపోతే నువ్వు రక్షణ పొందుతావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా అని 700 సంవత్సరాల క్రితమే ఈ రక్షణ అనే పదాన్ని యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు. ప్రియులారా, అందుకే అక్కడ ఏమన్నాడు తెలుసా? నా నీతి వెల్లడి అవుటకు సిద్ధముగానున్నది. దేవుని నీతి వెల్లడి కావాలంటే దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక నీతి కలిగిన మనిషి అక్కడ ఉండాలి. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని నీతి ఎలా వెల్లడి చేయబడుతుందో మీకు పరిశుద్ధ గ్రంథములో తెలుసుకోవాలి అంటే మీరు కొంత ఆలోచన పెట్టాలి. దేవుని నీతి అంటే ఆయన వచ్చి ఇదిగో నేను నీతిమంతుడని చూపించడు. ఒక మనిషిలోనున్నటువంటి రూపాన్ని దేవుడు ఈ లోకములో కనపరుస్తాడు. ఆ మనిషిలో దేవుని క్రియా విధానత, దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తి కనపరచబడుతున్నప్పుడు అది చూస్తున్న ప్రజలు చెప్పాలి ఏమనంటే, ఇతడు దేవుని సంబంధుడు, ఇతడు దేవుణ్ణి ఎరిగినవాడు. కాబట్టి దేవుని నీతిని వెల్లడిపరచడం అంటే ఏడి? దేవుడు రాడేంటి, ఆయన నీతిని నాకు కనపరచడేంటి, వెల్లడి చేయడేంటి అనుకుంటారేమో కొంతమంది తెలియక. ఆయన నీతిని ఎలా కనపరుస్తాడంటే ఒక ఎత్తిలో నుండి కనపరుస్తాను అంటున్నాడు. ఆ ఎత్తిలో నుండి కనపరచాలంటే ఆ ఎత్తిని ఏం చేయమన్నాడు? కింద వచ్చినాం చెప్పండి. కింద వచ్చిన ఏమన్నాడు? న్యాయ వీధిని అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నా నీతి మీకు అంతు దొరకాలంటే, నా నీతిని మీరు కనులతో చూడాలి అంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి. న్యాయ వీధిని అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకొనడము నేర్చుకునుడి. ఒకసారి దీని స్తోత్రాలు చెప్దామా? నీతిని అనుసరించి నడిచినటువంటి ఒక భక్తుని పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు మనము చూద్దామండి. ఆదికాండములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నీతిని అనుసరించి నడిచినటువంటి ఒక మనిషిని మనము జ్ఞాపకం చేసుకుందాం.
చూడండి 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఎవరితో కూడా నడిచినవాడంట? దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు నీతిపరుడయ్యుండి తన తరములో ఎలా ఉన్నాడంట? నిందారహితుడై ఉన్నాడంట. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా? తన తరములో నోవాహు నీతిమంతుడై ఉండడానికి కారణాలు ఏంటంటే ధనవంతుడై ఉండడం కాదు, మంచి హోదా కలిగి ఉండడం కాదు, మంచి అధికారం కలిగి ఉండడం కాదు, నిందారహితుడై ఉండడం. ప్రతి మనిషి కూడా నీతిమంతుడని ఎప్పుడు పిలబడతాడంటే ఆ మనిషి నిందారహితుడై ఉండాలా. నిందారహితుడై ఉండాలి అంటే ప్రియ దేవుని పిల్లారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనకు బైబిల్ ఏమి నేర్పిస్తుంది అంటే, నీకు నిందలు వచ్చినా అవమానములు వచ్చినా నిన్ను అనేక విధానాలుగా ప్రజలు నీ గురించి మాట్లాడుకున్నా నీవు కేవలం నా వైపు మాత్రమే చూడాలి. ప్రియ దేవుని పిల్లారా, మనకి నిందలు వచ్చాయనుకోండి, అవమానాలు వచ్చాయనుకోండి, ఏం దేవుడండి? మనం దేవుడిని నమ్ముకున్నాం. దేవుడిని నమ్ముకున్న తర్వాత మన బంధువులు దూరం అయిపోయారు, మన ఇంట్లో వాళ్ళు దూరం అయిపోయారు, మన వాళ్ళు దూరం అయిపోయారు. ఏమి దేవుడండి దేవుడు అంటారు చాలామంది. అంటే నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నా అంటే, నువ్వు నిందారహితుడు అయి ఉండుట దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిందారహితుడు అయి ఉంటేనే లోకంలో నువ్వు నీతిమంతుడివి. నువ్వు నిందారహితుడు అయి ఉండలేదే అనుకో, నువ్వు నీతిని కనపరచే వ్యక్తివి కావు. అయితే ఇక్కడ నోవాహును మనం చూసినట్లయితే ఆయన తరములో ఆయన ఎలా ఉన్నాడంటే నీతిపరుడై ఉన్నాడు, నిందారహితుడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు చెప్పండి? చెప్పండి. దేవుడు ఆశీర్వదించడానికి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు చెప్పండి? ఆదికాండములో 17వ అధ్యాయములో అబ్రహాము దగ్గరికి దేవుడు ఆశీర్వదించడానికి వచ్చాడు. అక్కడ అబ్రహామును ఏమంటాడంటే, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉండుట నేను చూచితిని. నా సన్నిధిలో నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావు, ధనవంతుడు అయి ఉన్నావు, అవి వేరే విషయాలు. కానీ నువ్వు నిందారహితుడు అయి ఉండుట చూచితిని, అందుకే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడితివి. ఒక మనిషి నీతిమంతుడు కావాలంటే ఈ లోకము ఆ మనుషుని మీద అనేకమైనటువంటి నిందలు మోపే అవకాశం ఉంటుంది. ప్రియులారా, శ్రమలు వస్తాయి, అవమానములు వస్తాయి. నీ బంధువర్గము నుండి రావచ్చు, నీ ఇంటిలో నుండి రావచ్చు, నీ పక్కన వాళ్ళే నిన్ను నిందించవచ్చు. అంత మాత్రము చేత నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, కలవరపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఒకే ఒక భావం కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెబుతుందంటే, నీ కొరకు నేను రక్షణను సిద్ధము చేశాను, నీ కొరకు నేను రక్షణను సిద్ధం చేశాను. కాబట్టి నీవేం చేయాలి అంటే నీతిని అనుసరిస్తూ న్యాయమును అనుసరించి నడిచే వ్యక్తిగా నీవు ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ మాటలు చెబుతూ ఉంటే నాకు ఒక సంగతి గుర్తొస్తూ ఉంది. ఇదివరకు 2016 2013 14 అనుకుంటా, ఏసేపు పొగాకు బోర్డులో పనిచేస్తూ ఉండేవాడు. ఆపేశ్వర ఆయన పొగాకు బోర్డులో. ఇప్పుడు ఆటో డ్రైవర్ అయ్యాడులే. అయితే నా దగ్గరికి వచ్చి ఏం అడుగుతాడంటే, అందరూ మరి వాళ్ళకి పేర్లు రాసి పని చేస్తే అంటే ఆయనకి ఇచ్చే జీతం కాక మళ్ళా ఎక్స్ట్రా పైన డబ్బులు ఇస్తారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? చాలామంది ఏం చేస్తారు? తీసుకుంటారు. నేను ఒక్కటే చెప్పాను, నీకు జీతం వస్తున్నప్పుడు నువ్వు తీసుకున్న ప్రతి రూపాయి కూడా అది లంచం. దాని ద్వారా ఏమొస్తుందంటే నీకు గుడ్డితనం కలుగుతుంది, నీ ఇంటిలో శాపం పనిచేస్తుంది. నీకు దేవుడు నీకు ఇచ్చిన జాబును బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన పనిని బట్టి, నీకు వచ్చిన జీతంతో నేను తృప్తి పొంది నీతిగా బ్రతకాలి. అప్పుడు నువ్వెప్పుడు నీతిగా బ్రతుకుతావో
నీ ఇంటిలో కొదువున్నా, నీ ఇంటిలో శోధనున్నా, నీ ఇంటిలో సమస్య ఉన్నా దానికి నీ పరిష్కారం చేసేది ఎవరో తెలుసా? నీవు నమ్మిన దేవుడు పరిష్కారం చేస్తాడు. నీకు న్యాయం చేసేది ఎవరో తెలుసా? నీవు అనుసరించే దేవుడు నీకు న్యాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని పిల్లరా, డబ్బు కోసం ఎగబడి ఏం చేస్తాం చెప్పండి? లంచాలు తీసుకునే వాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వాటి ద్వారా వాళ్ళకు వచ్చే శాపాల గురించి వాళ్ళు ఆలోచించరు. వాటి గురించి వాళ్ళకు వచ్చే నష్టాల గురించి వాళ్ళు ఆలోచించరు. అందుకే నేను మీకు ఏం చెబుతున్నానంటే, నీవు కూడా దేవుని సన్నిధిలో నిందారహితుడు అయి ఉండాలి అంటే, దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు నీతిపరుడు అయి ఉండాలంటే, నోవాహు కుటుంబము అంతా కూడా తీసివేయబడుతున్నప్పుడు నోవాహు కుటుంబానికి మాత్రమే రక్షణ లభించింది. ఎందుకు ఆయన కుటుంబానికి మాత్రమే రక్షణ లభించింది అంటే, ఆయన నీతిపరుడై ఉన్నాడు, నిందారహితుడై ఉన్నాడు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఆయన న్యాయమును ఏమనుసరిస్తున్నాడంట? నీతిని అనుసరించి బ్రతుకుతున్నాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? అప్పుడు బైబిల్ గ్రంథంలో మన పితరులకి ఆధారాలు లేవు. ఇప్పుడు మనకు ఒక ఆధారం ఉంది. అదేంటి ఆధారము చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదామండి. మనకి ఏ ఆధారం ఉందో ఇప్పుడు ఒకసారి ఆ మాటను మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వము యొక్క ఆసీనుడై ఉండెను. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఆనాడు మన పితరులకి ఆధారం లేదు, ఈనాడు మనకు ఒక ఆధారం ఉంది. అందుకే ఆ ఆధారము ఏమంటుంది తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆనాడు ఆధారాలు లేకపోయినా మన పితరులు, దేవునితో నడిచినటువంటి కుటుంబాలు, దేవునితో కలిసి జీవించినటువంటి కుటుంబాలు ఎంతో గొప్పవారుగా ఎంచబడి ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనకుండగా చాలా జాగ్రత్తగా గమనించండి, మనము కూడా ప్రతి భారమును పాపం ఏం చేస్తాడంట? సులువుగా చిక్కులు పెట్టేస్తుందండి. 2000 సంవత్సరాల క్రితం యూదా బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి మనందరి కోసం మహిమోన్నతుడుగా ఆ యెరూషలేము పట్టణములో ఆమడి దూరములో మన కోసము తను అప్పగించబడి ఒక ఆధారం మనకు చూపించి ఈనాడు ఓపికతో పరిగెత్తున కుమారుడా, ఓపికతో పరిగెత్తున కుమార్తె, నీ పక్షములో నేనున్నాను అంటూ మనకు ధైర్యం ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ప్రియులరా, ఆనాడు ఇంతటి ఆధారము లేకపోయినా దేవుడితో నడిచిన వారు గొప్ప నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. అయితే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి సిద్ధపడ్డాడు. మనందరి కోసమే ఈ రక్షణ విధానత కలిగించాడు. అందుకుని బట్టి మనందరం కూడా ఒక సంగతి ఈరోజు ఈ స్థలములో తీర్మానం చేసుకోవాలి. నా జీవితంలోనికి రక్షణను నేను సంపాదించుకున్నాను. అయితే నేను సంపాదించుకున్నటువంటి రక్షణను బట్టి, నేను పొందిన రక్షణను బట్టి నేను నీతిపరుడనై నడుచుటకు, నేను నిందారహితుడనై దినదినము దేవునితో కూడా నడిచేటటువంటి భావము నేను కలిగి ఉన్నానో లేదోనని ఈ రాత్రి ఈ వర్తమానము ద్వారా నిన్ను నీవు ఆలోచించుకొని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది అంటారు, నేను నీతిగానే నడుస్తున్నాను అనుకుంటారు. అవును, నువ్వు నీతిగా నడుస్తున్నావో లేదో నీ విషయంలో ఉన్న శ్రమలే నీకు సాక్ష్యాలు ఇస్తాయి. నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి స్థితి నీకు కలుగుతుంది,
ఏ విధమైన బాధలు కలుగుతున్నాయి, ఎంతమంది నిందలు అవమానములు వస్తున్నాయి, నీ జీవితంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? నువ్వు రక్షణ పొందిన కాడ నుంచి నువ్వు కొనసాగిస్తున్న నీ జీవిత ప్రయాణములో నీకు ఎదురవుతున్నటువంటి ఆటంకములు, వ్యతిరేకతలు, శోధనలు, సమస్యలు నీ జీవితాన్ని ఎటువైపు నడిపిస్తున్నాయి? ఈ విధానాలన్నీ మనం పరిశీలించుకుంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మీ జీవితంలో ఒక గొప్ప తీర్మానాన్ని మీరు కలిగి ఉండగలరు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ప్రియ దేవుని పిల్లరా, ఒక దినాన ఓడలో ప్రయాణము చేయుటకు సిద్ధపాటు కలిగి కొందరు ఏం చేస్తున్నారంటే ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఆ ఓడలో చాలామంది ఉన్నారు. ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా మనము కొంతసేపట్లో మన గమ్యస్థానానికి చేరబోతున్నాము అనుకునే సమయంలో ఒక భయంకరమైన ప్రమాదం వచ్చేసింది వారికి. ఏంటి ఆ ప్రమాదం అంటే, ఆ ఓడకు మధ్యలో చిన్న ఓలు పడి ఆ యొక్క ఓడంతా ఆ నీళ్ళన్నీ ఆ ఓడలోనికి వచ్చి ఆ ఓడ మునిగిపోయే స్థితిలోనికి చాలా భయంకరమైన ప్రమాదంలోనికి వచ్చేసింది. అయితే వీళ్ళకి అర్థం కాలేదు, అయోమయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. అర్థం కాని పరిస్థితుల్లో వీరేం చేస్తున్నారంటే ఏం చేయాలని అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ఇక మనము గమ్యస్థానానికి చేరలేం, ఒడ్డెక్కలేం, మనం ఇంకెక్కడే మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది, ఈ ఓడలోనే మనం చనిపోబోతున్నామని భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఎదుట నిలబడి ఒక యవనస్తుడు అన్నాడంట, అయ్యా నేను చెప్పినట్టు చేస్తే తప్పనిసరిగా మీరందరూ బ్రతకగలరు, నేను చెప్పినట్టుగా చేస్తే మీరందరూ బ్రతకగలరు. అంటే ఏం చేయాలో చెప్పయ్యా, మా పరిస్థితి ఏంటి, అయోమయంలో ఉండిపోయింది, ఇప్పుడు మేము గమ్యస్థానానికి చేరమా, ఏం చేయాలో చెప్పు అంటే ఆ యవనుడు అన్నాడంట, నేను ఒక్కడిని మీకోసం ప్రాణం పెడతాను, మీరంతా బ్రతికి మీ యొక్క గమ్యస్థలాలకు చేరగలుగుతారు. ప్రియులరా, అప్పుడు వీళ్ళందరికీ ఏమనిపించింది అంటే ఆయన చనిపోయాళ్లే, మనం బ్రతికితే చాలు అనుకున్నారు. ఆయన చనిపోయాళ్లే, మనం బ్రతికితే చాలు అనుకొని, అయ్యా మీరు ఏం చేయాలో నువ్వు చెబితే దాన్ని బట్టి మేము నిర్ణయించుకుంటామంటే ఈ నీటిలో దూకి ఆ యొక్క ఓడ కిందికెళ్ళి ఆ యొక్క రంధ్రానికి కానీ అడ్డం పడితే ఆ నీళ్లు ఓడలోకి రావడం ఆగిపోతుంది, క్షేమంగా మీరు గమ్యస్థానానికి చేరవచ్చు. ప్రియ దేవుని పిల్లరా, ఆ వ్యక్తి ఆ ఓడలో నుండి ఆ సముద్రంలో దూకేసి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ యొక్క ఓడలోనికి వస్తున్నటువంటి నీటిని ఆపటానికి ఆ రంధ్రానికి తను అడ్డుపడినప్పుడు వారి యొక్క ప్రాణములు కాపాడుకోవడానికి వారు క్షేమంగా గమ్యస్థానానికి చేరడానికి వారికి వీలు కుదిరింది. ఎవరికి వాళ్ళు ఆ ఓడ ఒడ్డుకు రాగంలోనే ఏమనుకున్నారు తెలుసా, అమ్మయ్యా బ్రతికానయ్యా అనుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఈ ఓడ రంధ్రములో అడ్డుపడినటువంటి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి ఆ త్యాగం ఎందుకు చేశాడు? ఆ త్యాగం చేసినటువంటి వ్యక్తి యొక్క విధానం ఏంటి అని ఎవరు ఆలోచించకుండా ఎక్కడ పట్టిన వాళ్ళు అక్కడ అయ్యో మేము బ్రతికాం చాలనుకున్నట్లు వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి అన్నాడంట, అరే ప్రాణాలకు తెగించి మనల్ని బ్రతికించినటువంటి వ్యక్తి రూపం ఎలా ఉందో చూద్దామని ఆ ఓడ దగ్గరికి వెళ్ళి ఆ కింద ఆ యొక్క రంధ్రం దగ్గరికి వెళ్ళి ఆయన రంధ్రములో నుండి బయటికి లాగితే ఆయన రక్తం ముద్దగా మారాడంట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇతను ఎందుకు ప్రాణం పెట్టాడు? అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏమని తెలుసా? ప్రియ దేవుని పిల్లరా, అవినీతిమంతులైన మీ కొరకు నీతిమంతుడైన క్రీస్తు తన ప్రాణము పెట్టెను. ఆ యవనస్తుడు ఎవరో కాదండి, 2000 సంవత్సరాల క్రితం ఆ యెరూషలేములో, ఆ ఆమడు దూరములో, ఆ గొల్గొతా అనే స్థలములో ఆ యొక్క శిలువ మీద రక్తం ముద్దగా మారినటువంటి నీ కొరకు ఈ రక్షణ సిద్ధపరిచి మనలను తన తండ్రి అయిన దేవుని ఇంటిలో చేర్చడానికి ఈ రోజు కోసం, ఈ రాత్రి కోసం, మన కోసము సిద్ధపరచబడినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒకసారి దీని స్తోత్రాలు చెప్దామా?
ప్రియులరా, అందుకే ఆయన విశ్వాసానికి కర్త. ఎవరికి కర్త ఆయన? కర్త అంటే అర్థం ఏంటి చెప్పండి? కర్త అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ మాట చెప్పండి, నేను ముగిస్తా. కర్త అంటే అర్థం ఏంటి? చాలా మళ్ళీ మనం అంటాం కదా, ఏమని? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి నీవు ముందుకు పో అంటాం కదా. అంటే విశ్వాసానికి కర్త అంటే ఏంటి? కర్త అంటే అర్థం ఏంటి తెలుసా? సృష్టించిన వాడు. ప్రియ దేవుని పిల్లారా, ఇదిగో ఈ బ్యాగ్ ఒకడు సృష్టించాడు, ఈ పుస్తకం ఒకడు సృష్టించాడు, ఈ బల్ల ఒకడు సృష్టించాడు. అలాగనే విశ్వాసాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చేంతవరకు విశ్వాసము వెల్లడి కాలేదు అని బైబిల్ చెబుతుంది. విశ్వాసము వెల్లడి కనపరచబడటానికే ఆయన ప్రాణము త్యాగం చేయవలసి వచ్చింది. విశ్వాసం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవడానికే ఆయన రక్తము కార్చవలసి వచ్చింది. విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ ఓపికతో నువ్వు ముందుకు సాగుతూ ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపములను తప్పించుకొని నీవు పొందిన రక్షణను కొనసాగించి నీ బ్రతుకు దినములన్నీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చివరిగా నేను మీకు ఒక్క మాటను గుర్తు చేస్తాను, మనం ముగించుకుందామండి. చూడండి, చివరిగా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో చూడండి, పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించవలెనని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థించుచు నేను మిమ్ములను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. మొదటి దినము నుండి, ఎప్పటి దినము నుండి అంట? మొదటి దినం అంటే ఆదాము కాడ నుంచి రాబాకండి. నీ జీవితంలో ప్రారంభించబడిన మొదటి దినం, మొదటి దినము నుండి ఏం చేయాలంట? సువార్త విషయంలో నాతో కూడా పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దీనిని ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? కొనసాగించడం అంటే దాన్ని అనుసరించుతూ వెళ్ళిపోవడమే. దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణ వెనక ఉన్న కష్టమేంటో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోలేదనుకోండి, రక్షణ పొందినటువంటి నీ జీవితంలో నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఏం ప్రార్థనలే అనిపిస్తుంది, ఏం వాక్యములే అనిపిస్తుంది, ఏం బోధములే అనిపిస్తుంది. ఎందుకంటే నీకున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబంలో కలుగుతున్న విధానాలను బట్టి నీలో ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? నాకు రక్షణ ఇవ్వడానికి ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పెట్టాడని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నాకు రక్షణ ముందుగానే దేవుడు సిద్ధం చేసి ఉంచాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నాకు గొప్ప సాక్షి సమూహం ఉంది, నాకంటే ముందు తరములో జీవించిన వారి జీవితాలు నాకు సాక్ష్యముగా ఉన్నవని నువ్వు తెలుసుకోవాలి. ప్రియులరా, చాలామంది కూడా ఈరోజు రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటున్నారంటే, రక్షణను ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే, ఆ రక్షణ వెనక ఉన్న కష్టమేంటో వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. నేనేం ఆలోచిస్తానో తెలుసా? నా కొరకు యేసయ్య ఎంతో త్యాగమో చేశాడు. ఆయన చేసిన త్యాగం ముందు నాకు వచ్చే నిందలెంత? ఆయన చేసిన త్యాగం ముందు నాకు వచ్చే అవమానములెంత? ఆయన చేసిన త్యాగం ముందు నాకు వచ్చే కరువులెంత? ఆయన చేసిన త్యాగం ముందు నాకు వచ్చినటువంటి బాధలెంత? ఈ నన్ను చిక్కులు పెట్టే ఈ యొక్క చిన్న చిన్న పాపములు, నన్ను చిక్కులు పెట్టే ఈ భారములు, ఇవెంత?
విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ ఓపికతో 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 నీ జీవితం ముందుకి సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి చెప్పండి? చెప్పండి. చాలామంది అంటారు ఓపిక లేదన్న, కూర్చోటానికి కూడా ఓపిక లేదు, అందుకే రావట్లా మందిరానికి. అవునా? ఓపిక లేదు. మనం ఓపిక లేని మనుషులం, ఓర్చుకోలేని మనుషులం, ఆవేదన చెందే మనుషులం. కానీ దేవుడు మన కోసం చేసిన త్యాగం ఒక్కసారి గుర్తు చేసుకో. అందుకే విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనము, చెప్పండి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తూ కూర్చున్నా దేవుడి దగ్గర. కూర్చుంటే దేవుడు నాకు ఒక్క మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఈ 2025లో ప్రభువా, నన్ను నీవు 2013, 11, 12 సంవత్సరాల్లో ఎలా ఉన్నానో అలాంటి ఒక గొప్ప శక్తి నాలో నింపు ప్రభువా అని నేను అడిగాను. గడిచిపోయిన సంవత్సరములలో నేను పొందుకున్నటువంటి అభిషేక బలము రాను రాను నా జీవితంలో, ప్రియ దేవుని పిల్లరా, వచ్చిన శ్రమలను బట్టి, శోధనలు బట్టి, సమస్యలను బట్టి నేను కొంత మటుకు దేవుళ్ళో తగ్గిపోయినట్టుగా అనిపించింది. అప్పుడు నా దేవుడు రాత్రి ఏం చెబుతున్నాడు అంటే, మళ్ళా ఇప్పుడు ఎన్ని నెలలు ఉన్నాయో లెక్కేసుకో, మళ్ళా డిసెంబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్గంలో నువ్వు కొనసాగించబడబోతున్నావో ఆనాటికల్లా మళ్ళా నువ్వు అడిగిన మెట్టును, నువ్వు అడిగినటువంటి విధానమును నేను నీకు ఇస్తా. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? గట్టిగా దేని స్తోత్రాలు చెప్దామా? కాబట్టి దేవుడి దగ్గర కొన్ని విషయాలు పెట్టి ఉన్నా. అయ్యేంటంటే, దానియేలుకి ఎస్తేరానికి చెప్పాను, ఆడ కార్యం చేయకపోతే నేను అక్కడికి పోలేను ప్రభువా, నువ్వు కార్యం చేస్తానంటే నేను అక్కడికి పోగలుగుతాను, నువ్వు కార్యం చేయకపోతే నేను ఇంక అక్కడికి పోయి గద్దించి చెప్పే అవకాశం నాకు లేదు ప్రభువా. కారణం ఏంటి? ప్రియ దేవుని పిల్లరా, ప్రతి మనిషి కూడా మైండ్లో ఒక ఆలోచన ఉండాలి. నేనేం చేస్తున్నానా, ఏం చేయబోతున్నానా, నేను ఇప్పటి వరకు ఏం సంపాదించానా, తర్వాత విధానాల్లో ఏం సంపాదించబోతున్నానా, నా జీవిత తరం ఎలా కొనసాగించబడిందా, నా తర్వాత రాబోతున్న నా పిల్లల తరం ఎలా ఉండబోతుందా, ఈ ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఎవరి పనిని బట్టి వారికి జీవితంలో కానీ ఉంటే తప్పనిసరిగా వారు మేలు పొందుతారు. ఒకసారి దీని స్తోత్రాలు చెప్దామా? ఆలోచన లేని కుటుంబాలు, అలవాట్లకు బానిసైన కుటుంబాలు పాడైపోతాయండి. ఆలోచన లేకపోయినా, అలవాట్లకు బానిసైనా వారికి ఇంకేమీ ఉండదు. తినటం, తాగటం, బ్రతకడం, తెచ్చుకోవడం, తినటం, తాగడం, బ్రతకడం, ఇంకేమి లేదు. కానీ మన జీవితం అది కాదు. మన జీవితం ఒక ప్రత్యేకంగా కనిపించాలి మనుషులకు. మనం చెప్పే ప్రతి మాటలో శక్తి ఉందని రుజువు చేయబడాలి. మనం చేసే ప్రతి ప్రార్థనలో జవాబు వస్తాయని సాక్ష్యం ఉండాలి. అలాంటి జీవితం మనలో సమకూర్చడానికే మన కోసం ఒక వ్యక్తి ప్రాణాన్ని పెట్టాడు. అలా బలమైన వారుగా మనల్ని మార్చడానికి యేసయ్య ప్రాణం పెడితే మనమేం చేస్తున్నామంటే ఆయన బలహీనునిగా, చెప్పండి, ఏం చేస్తున్నాం చెప్పండి? బలహీనునిగా చేస్తున్నాం. దయచేసి అందుకే నేను మీకు చెప్తున్నా, మన దేవుడు బలహీనుడు కానే, చెప్పండి, బలహీనుడు కానే కాడు. మన దేవునికి మంచి పేరుంది. ఆ పేరేంటో చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఏం పేరు? సర్వశక్తి మంతుడు. చాలా పేర్లు ఉన్నాయి. నేను ఒక పేరు చెప్తా వినండి. మన దేవుడు ఉన్నది లేనట్టుగా, చెప్పండి, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడనే మంచి పేరుంది. అయితే మనమేం చేయాలంటే ఓపికతో కనిపెట్టుకొని, చెప్పండి, ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. నీలో ఓపిక ఉందా చెప్పు? నీకేం కావాలి? నీలో ఓపిక ఉంటే కనిపెట్టుకో. నీలో పరిశుద్ధత సమకూర్చబడేంత వరకు, నువ్వు నిందారహితుడు అయ్యేంత వరకు, నువ్వు నీతిపరుడు అయ్యేంత వరకు, నువ్వు దేవునితో నడవగలిగినటువంటి శక్తిని పొందుకునేంత వరకు నువ్వు కనిపెట్టుకో. నీకు కావాల్సిందేదో నేను తప్పక నీకు ఇస్తా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, అలాంటి బలమైన దేవుని యొక్క చేతి కింద ఉన్నామని మీరు గుర్తు చేసుకోండి. దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలడు. నేనేం చెప్పాను ఇప్పుడు? రక్షణ మన కోసము సిద్ధము
చేయబడింది. అవునా కదా? చెప్పండి. నీతిమంతుడి జీవితంలో ఏముండాలా? నిందా రైతుడై ఉండాలా. ఏమై ఉండాలి చెప్పండి? నిందా రైతుడై ఉండాలా. నిందా రైతుడై ఉంటే ఎవరు చూస్తారు మనల్ని? దేవుడు చూస్తాడు. దేవుడు చూసినప్పుడు మనల్ని ఏం చేస్తాడు? మనకి ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువును దేవుడు తీరుస్తాడు. మన కోసము తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి మనకు ఒక ఆధారాన్ని ఇచ్చాడు, మనకు ఒక శక్తిని ఇచ్చాడు. విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ యేసు వైపు చూస్తూ మన జీవితాన్ని ముందుకి నడిపిద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీ పిల్లలమైన మమ్ములను ఆదరించి ఈ 2025వ సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టి, ఇదిగో నాయనా ఈ 2వ నెలలో నా తండ్రి నాయనా నీ కృపను బట్టి ఈ 2వ తారీఖున మమ్మల్ని సమకూర్చిన విధానతను బట్టి స్తోత్రాలు. మాకు మీరు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది ప్రభువా. ఆ రక్షణను గుర్తించక ఎంతోమంది ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. నా ప్రభా రాలేకపోతున్నారు. దేవాటి వారందరినీ మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు, కానీ నేను నడవలేకపోతున్నా అనేవారు, నేను నిలబడలేకపోతున్నా అనేవారు, నేను నమ్మకంగా ఉండలేకపోతున్నా అనేవారు, నేను మేలు పొందలేకుండా నేను వెనకబడిపోతున్నా అనేవారు చాలామంది ఉన్నారయ్యా. అయ్యా, మాకు నా తండ్రి మేఘముల వలె నా తండ్రి సాక్షి సమూహము ఆవరించి ఉన్నందున నా తండ్రి సులువుగా చిక్కులు పెట్టు పాపములను తప్పించుకొని విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైనా నా తండ్రి నీ వైపు చూచి సహనముతో ఓపికతో నడిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. నీ దయా కనికరమును నిలపండి తండ్రి. ఇప్పటి వరకు నీ పిల్లలు మాకు కలిగిన రక్షణ శక్తి గలదని గ్రహించే భాగ్యం దయచేయండి. రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి తీర్మానం చేసుకొని, అయ్యో మా కోసం రక్షణ సిద్ధం చేయబడిందా, అయితే నేను కూడా రక్షణలో చేర్చబడాలని వారి జీవితాలను మార్చుకునేట సహాయం చేయండి. నోవాహు కుటుంబాన్ని ఎలా రక్షించారో అపాయానికి గురి కాకుండా నా తండ్రి నోవాహు కుటుంబానికి ఎలా రక్షణ ఓడను సిద్ధపరిచారో ప్రతి బిడ్డ జీవితంలో ఆ రక్షణ ఓడను సిద్ధపరచమని అడుగుచున్నాం. నాయనా నోవాహు ఎలాగైతే నా తండ్రి నీతిపరుడై ఉండి నాయనా నిందారహితుడై నీతో నడిచాడో, అలాగే మా జీవితాలు కూడా ప్రభువా విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడివైనా నీ వైపు చూస్తూ నీతో నడిచే భాగ్యము దయచేయండి. నీ కృపా దీవెన అనుగ్రహించి ఈ రాత్రి వర్తమానమైన బిడ్డలందరినీ బలపరిచి నీ దయగల కృపతో నింపి ఎవరికున్న సమస్యలు బాధలు ఇబ్బందులు మీరు తీర్చి ప్రతి ఒక్కరిని నీ దయగలిగిన కృపలో నిలిపి తండ్రి మీరు నడిపిస్తారని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రజలు చిన్న మనవి, వాతావరణం అనుకూలించలేదు కాబట్టి మీరు గమనించుకొని ప్రార్థన విన్నపములు నాకు వచ్చిన ఆలోచన బట్టి చెబుతున్నా. ఒక 5 నిమిషాలు మీ అందరూ తలలో ఉంచినట్లయితే ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న సమస్య గురించి మీ మనస్సాక్షితో దేవునితో మొరపెట్టండి. ఒక సాక్ష్యం కొరకు మరి నా యొక్క 3 విన్నపములు ఉన్నాయి. మొదటగా సంఘంలో కిషోర్ మామ విడిచి వెళ్ళినటువంటి కుటుంబం కొరకు ప్రార్థించండి. రెండోది, రేపు 7వ తారీఖు జరగబోతున్న ఈ కుటుంబం ప్రార్థన కూడిక కూడా ప్రార్థించండి. అలాగే సంఘంలో నా ఆశ, గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులు సంఘానికి మూల స్తంభాలుగా ఉండాలని నేను ఆశపడుతున్నా. వారి గురించి కూడా ప్రార్థించండి. అలాగే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కొట్టుమిట్లాడుతూ శాంతి సమాధానం లేక నెమ్మది లేక ఉంటున్న కుటుంబాల గురించి మీరు ఒక కుటుంబం గురించి ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటూ ఒక 5 నిమిషాలు మీరు తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి. ప్రతి ఒక్కళ్ళు ఏకీపించండి. మీ మనస్సాక్షితో నాతో కాదు దేవునితో మీరు మాట్లాడండి. ఒక్క 5 నిమిషాలు మాట్లాడినట్లయితే తదుపరి 5 నిమిషాల తర్వాత
ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం ఈ కూడికను. ప్రార్థించండి. హల్లెలూయా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోటి మన కుటుంబాలను దేవుని యొక్క పాద సన్నిధిలో పెడదాం. స్తోత్రం, 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 స్తోత్రంలో తండ్రి. పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీకే స్తుతులు, 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 స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడువు నీవే అని చెప్పి విన్నావు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మరి అటు వాక్యాలను ప్రభా మేము చేత పట్టుకొని ప్రభా, అయ్యా ఇదిగో ప్రభా, మాలో మీరు, మీలో మేము ఉండడానికి నాయన ఇంత గొప్ప యోగ్యతను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందులకై ప్రభా నీకే స్తుతులు, 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 స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. అయితే నాయన మీ బిడ్డలమైన మేమందరం కూడా నాయన మీరిచ్చిన అధికారాన్ని చేతపట్టుకొని ప్రభా, అయ్యా మీరిచ్చిన ఆత్మను నాయన ఇదిగో తండ్రి నాయన తెలియపరుస్తూ నాయన, అయ్యా మరి మా కుటుంబాల విషయమై నాయన, ఏ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విషయమై ప్రభా, అయ్యా నీ పాద సన్నిధికి వచ్చి నాయన, అయ్యా గాయపడిన నీ యొక్క బంగారు పాదాలు పట్టుకొని ప్రభా, అయ్యా బతిమలాడి అడుగుచుండగా ప్రభా మీరే కృప చూపించి దయ చూపించమని ప్రార్థన చేస్తాం ప్రభా, ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా నీ కుమారుడు నాయన ఇదిగో తండ్రి నాయన కిషోర్ని బట్టి నాయన, అయ్యా ఇదిగో ప్రభా యొక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా కుమారుడు ప్రభా విడిచి వెళ్ళిన కుటుంబానికి ప్రభా, అయ్యా శాంతిని, సమాధానాన్ని, ఓర్పును మీరు ప్రసాదించండి ప్రభా, ప్రసాదించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఆ కుటుంబాన్ని వదిలిన ఇదిగో తండ్రి నాయన నీ కుమారుడు నాయన, అయ్యా ఇదిగో ప్రభా నీ యొక్క చిత్తానుసారంగా మాత్రమే ప్రభా, అయ్యా ఇదిగో ప్రభా, ఇదిగో ప్రభా జరిగించలాగిన ప్రభా మీరు కృప చూపించినందులకై ప్రభా నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. అయితే కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన యేసయ్య మా వెనువెంట ఉన్నాడని ప్రభా, అయ్యా యేసయ్య మాత్రమే నాయన ఇదిగో తండ్రి నాయన ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని కాసి కాపాడువాడని ప్రభా, ఆ యొక్క బిడ్డల యొక్క హృదయంలో ప్రభా ఆ యొక్క వాక్యాన్ని ప్రభా మీరే బలపరచమని ప్రార్థన చేస్తాం ప్రభా. ఆ యొక్క బిడ్డల యొక్క జీవితంలో ప్రభా ఏ రీతిగా ప్రభా ఇంకా ముందుకు వెళ్ళాలా ప్రభా, ఆ కుటుంబం పైన నాయన అయ్యా మీరు దాచిన మేలు ప్రభు ఏ రీతిగా అనుభవించాలో ప్రభా ఆ బిడ్డలకు తండ్రి మీరే తెలియపరచమని ప్రార్థన చేస్తాం ప్రభా. తెలియపరచండి ప్రభా. అయ్యా ఏది ఏమైనా కానీ నాయన ఆ కుటుంబం పైన నాయన నీ యొక్క చిత్తానుసారంగా మాత్రమే ప్రభా ఆ కుటుంబం బలపడులాగన ప్రభా, ఆ కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డనైనా ఓదార్పు పొందేలాగన ప్రభా మీరే కృప చూపించి దయ చూపించినైనా ఆ కుటుంబాన్ని ప్రభా నీ యొక్క హస్తంలోకి అప్పచెప్తున్నాం తండ్రి, అప్పచెప్తున్నాం ప్రభా. మరి అదే రీతిగా ప్రభా రేపు 7వ తారీఖున ప్రభా అయ్యా నీ కుమారుడు దానియేలన్న యొక్క తల్లిగారి యొక్క ఇదిగో తండ్రి జ్ఞాపకార్థన స్తుతి కూడిక గురించి ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా నీ కుమారుడు ప్రభా గడిచిన సంవత్సరంలో నాయన ఇదే రోజున ప్రభా అయ్యా ప్రారంభించిన యొక్క నెల ఆరాధన స్తుతి కూడికలలో నాయన ఎంతోమంది బిడ్డలు నడిపించాలని ప్రభా, అయ్యా నశించిపోతున్న ఆత్మను రక్షించాలని ప్రభా, అయ్యా వ్యాధులతోటి బాధలతోటి నాయన, అయ్యా కుటుంబ సమస్యలతోటి నాయన, అయ్యా అప్పుల బాధలతోటి నాయన ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ప్రభా, అయ్యా తాగుడుకు బానిసైన బిడ్డలు ఎంతమంది ఉన్నారా ప్రభా, అయ్యా ఇదిగో ప్రభా లోక సంబంధమైన ఆశలు ఆలోచనలు పడి ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారు ప్రభా, అయ్యా వారి అందరినీ మార్చాలని ప్రభా, అయ్యా అటువంటి కుటుంబాలను ప్రభా మార్పు తేవాలని ప్రభా నీ కుమారుడు ఒక ఆశ, ఒక నిరీక్షణ అయ్యా కలిగి ప్రభా అయ్యా నీ కలవరి కొండ వైపు మాత్రమే ప్రభా అయ్యా తను చేతులెచ్చి ఎదురు చూస్తూ ప్రభా అయ్యా నిత్యము గోడక నాయన ఈ యొక్క ఎలిగిళ్ళ ప్రాంతం గురించి నాయన, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం గురించి నాయన, అయ్యా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ గురించి నాయన నీ కుమారుడు కన్నీరు విడుస్తున్నాయన అయ్యా ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా ఇదిగో ప్రభా ఆ యొక్క ప్రార్థన
ప్రార్థనలో నాయన అయా ఇదిగో ప్రభు నాయన యొక్క సంవత్సరం పొడుగుతున్న మీరు జరిగించిన విధానాన్ని బట్టి దేవా నీకే స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. అయితే నాయన ప్రార్థన ప్రారంభించిన ఇదిగో ప్రభు 5 రోజులకే ప్రభా అయా తన తల్లి ప్రభు నిద్రించి ఉన్నది ప్రభా. ఆయన కానీ ప్రభు నీ కుమారుడు లెక్క చేయకుండా ప్రభా యేసే నిజమైన దేవుడని ప్రభా, యేసేలోనే నిత్య జీవము ఉన్నదని ప్రభా, అయా మరణము అందరికీ సాధారణమేనని ప్రభా అయా తెలుసుకొని ప్రభా అయా దుఃఖించక బాధపడక ప్రభా అయా నీ యందు మాత్రమే ప్రభు నిలకడ కలిగిన ఆయన అయా నీలోనే ప్రభా నిత్య జీవము ఉన్నదని తెలుసుకొని ప్రభా నీ కుమారుడు ఎడతెగక ప్రభా అయా నీ కుమారుడు ఈ కుడి ఎడమల తొలగకుండా ప్రభా అయా నీ కుమారుడు చేసిన వాగ్దానమును చేత పట్టుకొని ప్రభా ఆ యొక్క వాగ్దానమును ప్రభా నీ పాదాల చెంత పెట్టిన ఆయన ఆ యొక్క వాగ్దాన ప్రకారం మాత్రమే ప్రభా అయా యొక్క సంవత్సర కాలం అంతే గొడక నాయన ఈ యొక్క 2వ తారీఖున జరిగించిన యొక్క నెల ఆరాధన అంతే గొడక నాయన మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా, స్తోత్రములు తండ్రి. అయితే రేపు 7వ తారీఖున గొడక నాయన అయ్యా జరగనని యొక్క స్తుతి గొడుకను గొడక నాయన మీరు అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించండి ప్రభా, జరిగించండి ప్రభా. అయ్యా తన తల్లి గారు విడిచిన ఆయన లోకమును విడిచిన ఆయన అయ్యా ఇదిగో ప్రభా సంవత్సరం రోజులు అయిన ప్రభా అయా యొక్క సందర్భంగా ప్రభా నీ కుమారుడు ఏర్పాటు చేసిన స్తుతి కూడికలో ప్రభా అనేక మంది బిడ్డలు పాల్గొని నాయన అయా ఆత్మీయ బంధువులు నిలబడిన ఆయన అయా ఇదిగో తండ్రి శరీర సంబంధం అందరూ కూడా నిలబడిన ఆయన నీ కుమారుడికి నాయన ఓర్పును ఆయన అయా నీ కుమారుడికి సహనమును ప్రభా కలిగించే మాటలు ఓదార్పు మాటలు ప్రభా నీ కుమారుడికి చెప్పిన ఆయన అయా ముఖ్యంగా ప్రభా నీ కుమారుడు వెనువెంట మీరు మాత్రం ఉండి నాయన ఆ యొక్క స్తుతి కూడిక మొత్తం గొడక నాయన నీ నామానికి మాత్రమే ప్రభా అయా మహిమకరంగా జరుగులాగన ప్రభా అయా నీకు మాత్రం ప్రభా ఘనతకరంగా జరుగులాగన ప్రభా మీరే కృప చూపించి నాయన మీరే జరిగించమని ప్రార్థన చేస్తాం ప్రభా. అయితే నాయన యొక్క ప్రార్థనకు ప్రభా అయా ఇదిగో ప్రభా మరి ధనము కానీ నాయన అయా కొన్ని అవసరతలు కలిగి ఉన్నాడు ప్రభా నీ కుమారుడికి కావలసిన ధనమును అవసరతలు అన్నీ కూడా నాయన మీరే తగిన సమయంలో తీర్చిన ఆయన నీ కుమారుని ప్రభా ఆ రోజున ప్రభా ఒక గొప్ప సాక్షిగా అంటే మీరే నిలబెట్టుకొని ప్రభా అయా తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ స్థుతి కొడుక నాయన అయా సమస్తం కూడా నీకు హస్తం కప్పు చెప్తున్నా ఆయన ఆ యొక్క ప్రార్థన అంతే కూడా నీకే మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తాం ప్రభా, ప్రార్థన చేస్తాం ప్రభా. అదే రీతిగా ప్రభా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుల గురించి ప్రార్థన చేస్తాం ప్రభా మీరే కృప చూపించి దయ చూపించండి ప్రభా. అయా ఈ స్థలంలో ప్రభా ప్రతి ఒక్క నెలలో ప్రభా 2వ తారీఖున రాత్రికాల సమయంలో ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డ విషయమే ప్రభా నీ బంగారు పాదాలు పట్టుకొని అడిగి ఉన్నాం ప్రభా. అయా తాగుబోతులను మార్చమని అడిగి ఉన్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా లోక సంబంధమైన బిడ్డలను మార్చమని అడిగి ఉన్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా ప్రతి కుటుంబాల్లో నాయన వ్యాధులతో బాధలతో నాయన అయా విరిగి నలిగిన హృదయంలో ఉన్న కుటుంబాలను ఓర్పును ఓదార్చును ప్రభా మీరే ప్రసాదించమని అడిగి ఉన్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా మందులు లేని వ్యాధులకు కూడా నాయన అయ్యా మీరే స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయితే నాయన యొక్క ప్రార్థనలో ప్రభా కొన్ని కుటుంబాలు ప్రభా నీ యొక్క మేలులు పొందుకొని ఉన్నారు ప్రభా. అయ్యా కొంతమంది బిడ్డలనైనా మరణపు పడకల నుంచి లేవనెత్తబడి ఉన్నారు ప్రభా. అయ్యా నీ యొక్క కృపను బట్టి నాయన అట్టి కార్యం మీరు జరిగించిన విధానాన్ని బట్టి దేవానికి స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. అయితే నాయన నీ కుమారుడు యొక్క నిరీక్షణ ప్రభా అయ్యా ఈ ప్రాంతంలో నాయన అయ్యా యవనస్తులు లేవాలని యొక్క ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభా. అవును ప్రభా ఇదిగో తండ్రి నాయన యవనస్తులు ప్రభా బలవంతుని చేతిలో ఖడ్గము వంటి వారంటే చెప్పి ఉన్నా ప్రభా. అయ్యా యొక్క గ్రామంలో ప్రభా అయ్యా ప్రతి ఒక్క తాగుబోతు కూడా నాయన మార్చబడుదురుగా కానీ ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా లోక సంబంధమైన బిడ్డలందరూ కూడా నాయన వారి యొక్క హృదయాలను మీరే మార్చబడుదురుగా కానీ ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా లోకంలో తిరుగుతున్న ప్రతి ఒక్క అలవాట్లకు బానిసైన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన అతి త్వరలోనే మార్చబడుదురుగా కానీ ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నీ యొక్క చిత్తానుసారంగా మాత్రమే ప్రభా బిడ్డలను మార్చుకొని ప్రభా నీ కుమార్తో కలిసి నాయన నీ సేవలో పాల్గొంటూ నాయన ఆ యొక్క సేవ అంతే కూడా నాయన నీకు మహిమకరంగా మీరే జరిగించుకోమని ప్రార్థన చేస్తాం తండ్రి, జరిగించండి ప్రభా. ఎస్ఐయా ఇదిగో ప్రభా ఈ గ్రామంలో ప్రభా యవనస్తులు లేవాలి ప్రభా. అయా ప్రార్థన వీరులు లేవాలి ప్రభా. అయా ఆత్మీయ వరములు పొందుకునే బిడ్డలు లేవాలి ప్రభా. అయా పాటలు పాడే బిడ్డలు లేవాలి ప్రభా. అయా ఈ గ్రామం అంతా కూడా నాయన నీ సువార్త
నాదములు ప్రభా, అయ్యా నీ యొక్క సంగీత నాదములతోటి నాయన, అయ్యా నీ ప్రార్థన ఆత్మలతోటి నాయన, అయ్యా యేసు నామములో నింపబడుదురు గాకని ప్రార్థన చేస్తాం ప్రభా, ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా నీ యొక్క కృప 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 వల్ల మాత్రమే ప్రభా అట్టి కార్యం మీరే జరిగించుకొని నాయన ఈ 2వ తారీఖున జరుగుతున్న నెల ఆరాధనలో ప్రభా అనేక మంది ఆత్మీయ బిడ్డలు పాల్గొని నాయన, అనేక మంది యవనస్తులు పాల్గొని నాయన, అయ్యా వారి వంతు సహాయము చేస్తూ నాయన ఈ పరిసరని ఇంకొన గొడకనైనా ముందుకు తీసుకెళ్ళి అయ్యా నీ యొక్క నామం తెలియని బిడ్డలు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు నాయన వారికి అందరికి గొడక నాయన నీ సువార్తను ప్రకటిస్తూ నాయన ఈ గ్రామం ద్వారాగా నాయన అనేక గ్రామాలు నాయన కట్టబడులాగున ప్రభా, అనేక కుటుంబాలు నాయన కట్టబడులాగున ప్రభా మీరే కృప చూపించి దయ చూపించి నాయన నీ పరిశుద్ధమైన నామానికి మాత్రమే ప్రభా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని నజరేడైన యేసయ్య నామం పేరిట సమస్తం మేము అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చివరిగా మనము ఆశీర్వాదముతో కూడికను ముగించుకుందాం. మరొక మనవి, పొదిలిలో రేపు 12వ తారీఖు చర్చి ప్రతిష్ట కార్యక్రమం, అంటే పొదిలిలో ప్రారంభించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోనికి వెళ్తున్నాం. ప్రతి నెల 12వ తారీఖు ఆల్ నైట్ ప్లేయర్ ఉంటుంది మాకు. అలాగనే రాత్రి ఆల్ నైట్ ప్లేయరు, పగలేమో మరి చర్చి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరందరూ ప్రార్థించాలని, ఎవరైనా పాల్గొనాలి అనే ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని ఈ మాట నేను చెబుతున్నాను. అలాగనే ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉన్న వాళ్ళు, ఎవరైనా మాకు అంటే కొన్ని పేర్లు మేము డైలీ ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఇంకా ప్రార్థన అవసరాలు కావాలని మీ కుటుంబాల్లో కొత్త విషయాలు ఏమైనా జాబు నిమిత్తం కానీ సమస్యల నిమిత్తం కానీ ఉంటే మాకు రాసిస్తే మేము ప్రార్థనలో ప్రతిరోజు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాము. అలాగనే మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, చర్చి ప్రతిష్ట కార్యక్రమం రేపు 12వ తారీఖు మరి జరుగుతుంది. 15వ సంవత్సరాలు ప్రభు సేవలో మరి పొదిలిలో ప్రారంభించబడి 15 సంవత్సరాలు ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎన్నెన్నో ఎదుర్కొంటూ దేవుడు ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. ఒక 20 పాటలు బుక్స్ కూడా తయారు చేయబడ్డాయి. ప్రభు చిత్తమైతే డిసెంబర్ కల్లా పాటల సిడి కూడా మనము తయారు చేయబడుతుంది. ప్రభు నామములో మరి షాలేం అగ్నిజ్వాల మినిస్ట్రీస్ పరిచర్య కార్యక్రమాలు మరి అన్నీ కూడా యూట్యూబ్లో చూడడానికి వీలవుతుంది. ప్రభు నామములో మరి ప్రతి ఒక్కరి కొరకు నిత్యము ప్రార్థిస్తాం, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. ఏదైనా మాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మీరు ఫోన్ ద్వారా కలుసుకోవచ్చు, మాకు తెలియపరచవచ్చు. అలాగనే యూట్యూబ్ ద్వారా లైవ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు. చివరిగా మనము చివరి ఆశీర్వాదముతో ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన యేసయ్యా స్తోత్రము. వెలిగిళ్ళ ప్రాంతంలో నీ పిల్లలను అందరినీ కూడా మీరు ఆదరించి ఆత్మతో నింపండి. ఈ రాత్రి నాయన ఈ కూడిక జరగదు అనుకున్నాము, కానీ మీ చిత్తము చొప్పున మళ్ళీ జరిగించడానికి మీరు అనుకూలపరిచి నాయన ఈ రీతిగా రక్షణను గూర్చిన కొన్ని సంగతులు నీ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విన్నారో నాయన, ఎంతమంది వారి హృదయాలలో తీర్మానము కలిగి ఉన్నారో, రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే రక్షణ తీర్మానం కలిగి రక్షణ పొందడానికి మీరు సిద్ధపరచండి. రక్షణ పొందిన వారుంటే రక్షణను పోగొట్టుకోకుండా దానిని ఎలా కొనసాగించాలో, ఎలా యథార్థతతో నీతితో న్యాయముతో నడవాలో నేర్పించండి. మీ దైవ చిత్తములో ఎదిగి వర్ధిల్లుచ్చు వారి కుటుంబాలను కట్టుకొని వారి పిల్లల యొక్క తరము వరకు దానిని కొనసాగిస్తూ నిత్యము నీతో కలిసి నిందారహితులై నా తండ్రి నోవాబు వలె బ్రతుకున్నట్లు మీరు సహాయం చేసి, రక్షణ ఓడను నోవాబు ఎలా తయారు చేసుకున్నాడో ప్రతి కుటుంబంలోకి దుష్టుడు దూరకుండా, అపాయాలు రాకుండా, విశ్వజ్వరాలు రాకుండా, హానికరమైన ప్రమాదములు రాకుండా, కిడ్నీ వ్యాధులు రాకుండా, గుండె జబ్బులు రాకుండా వారిని వారు జాగ్రత్త పరుచుకున్నట్లు, నీ రక్షణలో ప్రతి కుటుంబము కట్టబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మైకాంతరము ద్వారా వించున్న బిడ్డలు కానీ, రాలేక ఉన్న బిడ్డలు కానీ, కూడి వచ్చిన బిడ్డలు కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి మీరు ఆశీర్వదించండి. ఈరోజు మా కొరకు విందు సిద్ధపరిచిన కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఇందులో నుండి బిడ్డలు ఖర్చు పెట్టి సిద్ధపరిచారో వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి మేలులతో నింపండి ప్రభువా.
నా తండ్రి మా పట్ల, ఈ పరిచర్య పట్ల, ఈ సువార్త పట్ల ఎంతమంది సహకరిస్తున్నారో ఆ సహకరించే కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభువా. ఎందరు నాయన నా తండ్రి ఈ యొక్క భారముతో కూడిన ఈ పరిచర్యలో పాలిభాగస్తులై నాయనా ఇదిగో తండ్రి వారు సహకరించే సహాయములో ఏ లోపము లేకుండా సమృద్ధి గల దీవెనలతో కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తున్నాం. సంతానము లేని బిడ్డలకు సంతానము దయచేయండి. శరీర వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. కుటుంబాల్లో గలిబిలి అవుతున్న కుటుంబాలను సమాధానపరచండి. జాబు లేని బిడ్డలకు జాబు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి మార్కులు దయచేయండి. నా తండ్రి ఎవరికి ఏ కావాలో అవన్నీ ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తిరిగి రేపు 7వ తారీఖు జరగబోయే కార్యక్రమంలో మళ్ళా నీ చిత్తమైతే మేము కలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి నీ కుమారుడు నాయన దానియేలు ప్రభా ఇదిగో నీ కుమార్తెను బట్టి, ప్రభా ఇదిగో తండ్రి నీ దాసుని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారి యొక్క తల్లిగారి విషయంలో నీ కుమారుడు ప్రయాసపడి చిన్న నాయన ఆదరణ కూడిక గృహమనందు ఏర్పాటు చేసుకోబోతుండగా మీరే నాయన తోడుండి అద్భుతంగా, ఆశ్చర్యంగా, మంచి వాతావరణం అనుకూలపరిచి సమస్తమును నీ నామానికి మహిమకరంగా, బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, కుటుంబానికి దీవెనకరంగా జరుగునట్లు మీరు సహాయం చేసి మీ కృపా దీవెనతో నింపండి. రాలేని బిడ్డలను దయతో క్షమించండి. వచ్చిన బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పిల్లలను నీ దయగల కృపలో చేర్చుకొని ఆదరించి సంపూర్ణ రక్షణ అభిషేకం మేలునిచ్చి తిరిగి రాబోతున్నటువంటి 3వ నెల 2వ తారీఖు వరకు వారి రాకపోకల్లో తోడుండు, ప్రయాణాల్లో తోడుండు, చేతి పనుల్లో తోడుండు, భూపలాల్లో తోడుండు, వ్యాపారాల్లో తోడుండు, ఉద్యోగాల్లో తోడుండు. వాళ్ళు కలిగిన సర్వ సంపదలు నీ స్వాధీనంలో ఉంచుకొని అన్ని మార్గాల్లో మీరు తోడుండి కాపాడి మీ దయగల సన్నిధిలో ఆనందించు భాగ్యం నీ పిల్లలందరికీ దయచేసి దీవించమని మరొక్కసారి నీ పిల్లలందరినీ దయగల హస్తములకు అప్పగిస్తూ స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థించి ఈ ప్రార్థన కూడికను యేసు నామములో ముగించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన యెహోవా కృప, త్వరగా రానున్న యేసుక్రీస్తుల వారి ప్రేమ, సన్నిధి, సహవాసం సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడుండి తన దయగల కృపలో కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభములు తెలియపరుస్తున్నా. ఎందుకంటే నేను ఆలోచన చేసే పైన మంచు కురుస్తుంది, పిల్లలు ఉన్నారని ఆ ప్రార్థన అంశములు మీ మనసాక్షికి దేవునితో మీరు మాట్లాడతారని నేను చెప్పడం జరిగింది. అది తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. వచ్చే నెలలో ప్రార్థన అంశాలు ఉంటాయి. అన్నగాడు చదువుతున్నా, కొంచెం త్వరగా రావాలని మనం చేసుకుంటాను.